ఓకేనండి. EDS11 ఏ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటదంటే, ఇది ఒక 8 మినిట్స్ 24 సెకండ్స్ ట్రైలర్ అండి. ఆహ్, మీకు దీని CPU, మెమరీ అండ్ గ్రాఫిక్ కార్డ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, GPU పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటదో చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ 9% నేను వాడట్లేదు కాబట్టి అన్ని 0గా ఉన్నాయి. దీని పెర్ఫార్మెన్స్ చూద్దురు గాని ఇప్పుడు నేను ఎక్స్‌పోర్ట్ పెడుతున్నాను. ఇది గ్రాఫిక్ కార్డ్ నుంచి పెడుతున్నాను. జస్ట్ ఇక్కడ పెడుతున్నాను ట్రైలర్. ఎక్స్‌పోర్టింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇంకో వర్క్ మనం సీక్వెన్స్ లో చేసుకోవచ్చు అండి. మనకేంటంటే ఇది ఒక జాబ్ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా. ఇక్కడ ఇలాగా అవుతూ ఉంటుంది, అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 10:45 నిమిషాలకి ఎక్స్‌పోర్ట్ పెట్టాను. ఇది ఫుల్ హెచ్డి 1920 1080 50 ఫ్రేమ్స్ ఇది. మీకు 10:45 పెట్టాను. ఏ టైం కల్లా ఎక్స్‌పోర్ట్ అవుతుందో మీరు చూద్దరు కానీ. దీని స్పీడ్ పెర్ఫార్మెన్స్ చూస్తా అన్నారు కదా, ఇప్పుడు చూడండి. CPU స్కేల్ చూడండి. అంటే సిపియుని అంటే ప్రాసెసర్ని 100% యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ స్కేల్ 100%కి వెళ్ళింది. ఇక్కడ నోటీస్ చేయండి, 100%కి వెళ్ళింది. ఇక్కడ చూడండి 100%. ప్రాసెసర్ 100% యూజ్ చేసుకుంటుంది. థ్రెడ్స్ ఇంత యూజ్ అవుతున్నాయి, హ్యాండిల్స్ ఇంత యూజ్ అవుతున్నాయి. ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇది. అలాగే మెమరీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంత యూజ్ అవుతుంది. అంటే 32 GB ర్యామ్ ఇది. దీని పెర్ఫార్మెన్స్ ఈ లెవెల్లో ఉంది గ్రాఫ్ స్కేల్. ఇంకా గ్రాఫిక్ కార్డ్ వచ్చి ఈ పెర్ఫార్మెన్స్ లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. 24% యూసేజ్ ఉంది. హై పిచ్ లో మీకు స్కేల్ అవుతుంది చూడండి. దీని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అని. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీకు డిస్క్ యూజ్ చేసుకుంటున్నాయి. నేను వాడిన 4% NVMe యూజ్ చేసుకుంటుంది. అలాగే నేను వాడిన పోస్ట్ ప్రాసెసింగ్ అంటే నేను దీని నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది NVMe, ఇదేమో SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్ 550 MBPS per సెకండ్. ఇదైతే 600 MBPS per సెకండ్ ఇది. ఈ రెండు యూటిలైజ్ అవుతున్నాయి. అందుకే ఈ రెండు కూడా ఇక్కడ పెర్ఫార్మ్ చూపిస్తున్నాయి. ఇది ఈ రెండు కూడా ఇందులో దీని యొక్క ఈ కాంబినేషన్ తీసుకుంది. ఇలా మొత్తం 1 2 3 4 ఇలా మొత్తం అన్ని కాంబినేషన్స్ తీసుకుని ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది వరకు GPU అయ్యేది కాదు, మిగతా ఏమీ అయ్యి కాదు. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ మీద కూడా ఎన్కోడింగ్ చేసుకుంటుంది. ఎన్కోడింగ్ పెర్ఫార్మెన్స్ చూడండి. 43% ఆ రేంజ్ లో మీకు పెర్ఫార్మ్ అవుతున్నాయి. మొత్తం 4 స్లైడ్స్ ఉన్నాయి ఇందులో. అంటే 3D ప్యానల్ ఒకటి, వీడియో డికోడింగ్ ఒకటి, వీడియో ఎన్కోడింగ్ ఒకటి, అలా 4 చాప్టర్స్ మొత్తం కలిపి నీకు యూజ్ చేస్తుంది. దీని పెర్ఫార్మెన్స్ స్పీడ్ ఇది. జస్ట్ 50% ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు సగం వీడియో 10:47 నిమిషాలకి. అంటే 2 మినిట్స్ లో 50 మినిట్స్ వీడియో ఎక్స్పోర్ట్ అయ్యింది. హై క్వాలిటీ ట్రైలర్ ఇది. ఇక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు కూడా. నెక్స్ట్ సీక్వెన్స్ లో మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా కావాలంటే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది లాగ్ వీడియో. మనం లాగ్ కరెక్షన్ చేసాక ఇలా మనం ఇలా ఎన్ని సీక్వెన్స్లు అయినా ఈ పక్కన ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటది. ఈ పక్కన ఎన్ని సీక్వెన్స్లు అయినా గ్యాప్ లేకుండా ఎడిటింగ్ వర్క్లు అయితే చేసుకోవచ్చు అండి. మనం ఎంత పెర్ఫార్మెన్స్ అయినా దీని మీద ప్రజెంట్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ మీద మీకు నేను చూపించిన వీడియో విధంగా ఎట్ అ టైమ్ అన్ని ఇందులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ ఒక్కసారే తీసుకుని మీకు మెర్జ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు పెట్టాను వీడియో అంటే, ఇప్పుడు ఇవన్నీ కలిపి మెర్జ్ చేసి ఎక్స్పోర్ట్ స్పీడ్ ని ఇవ్వడం అయితే జరిగింది. 75% అయిపోయింది. ఈ రకంగా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అన్ని టవర్స్ కలిపి ఎంత పెర్ఫార్మెన్స్ లో రేడియేషన్ వస్తుందో అలా ఎగ్జాంపుల్ గా ఇదే ఎక్స్పోర్టింగ్ స్పీడ్ లో వెళ్తుంది. ఇక్కడ ప్రతిదీ చూడండి. మీకు ప్రతిదీ 32% GPU యూసేజ్ వాడుకుంటుంది 1660 సూపర్. దీని పెర్ఫార్మెన్స్ ఇది ఇక్కడ తెలుస్తుందండి మీకు పెర్ఫార్మెన్స్ ఇది. ఈ రకంగా పెర్ఫార్మెన్స్ అయితే మనకి చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ 92%కి వచ్చింది. 10:50 నిమిషాలు అయింది. నేను 10:45 పెట్టాను. చూడండి ఇప్పటికి 4 మినిట్స్ కంప్లీట్ అయింది. 10:45 పెట్టాను. 10:50 100% అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది ఫైలు.